యశు ఇక్కడేం చేస్తున్నావమ్మా? నాన్న కింద పిల్లలందరూ ఆడుకుంటాం, నేను వాళ్ళు ఆడుకుంటాం. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదవకుండా ఆటలేంటి? ఆటల్లో పాటల్లో బుద్ధిగా ఇంట్లో కూర్చొని చదువుకో. ఈ ఆటలు ఎందుకు పనికి వస్తాయి? మంచి మార్కులు రాకపోతే అప్పుడు చెప్తాను నీ పని. వెళ్ళి లోపలికి. ఏంటి సార్ అలా నవ్వుతున్నారు? లైఫ్లో ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు కదా. నా సంగతి అలా ఉంచు కానీ విజయ్, నువ్వు చేసింది ఏమైనా కొంచెం తెప్పనించలేదా నీకు? తప్ప అదేంటి సార్? పిల్లలు బాగా చదువుకోవాలనుకోవడం, వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలనుకోవడం తప్పేలా అవుతుంది సార్? నేను చూస్తుంటే సేమ్ గౌతమ్ వాళ్ళ ఫాదరే గుర్తొస్తున్నారు. గౌతమ? ఆయన ఎవరు సార్? ఎక్కడ ఉంటాడు ఆయన? గౌతమ్ ఇక్కడే గౌతమ్ మరో 3 ఫ్యామిలీస్ ఇదే అపార్ట్మెంట్లో 20 ఏళ్ళ క్రితం ఉండేవారు.
వారి చావులు సంబంధించి తప్పెవరిది అనే ప్రశ్నలు ఇంకా నా మదిలో వెళ్తూనే ఉన్నాయి. మానవీయులను కోల్పోయి వీరందరి చావులకు ప్రత్యక్ష కారకులైన ఆ వ్యక్తులు తప్ప, లేదా ఆ విలువలు నేర్పించడంలో ఫెయిల్ అయిన ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్ప, ఎడ్యుకేషన్ను బిజినెస్గా చేస్తూ జస్ట్ ర్యాంకుల కోసం పిల్లల్ని బానిసలుగా చేస్తూ వారికి ధైర్యాన్ని అందించలేకపోతున్న ఈ విద్యా సంస్థలు తప్ప, అవే ర్యాంకుల కోసం పిల్లల బాల్యాన్ని స్వేచ్ఛను దూరం చేస్తున్న పేరెంట్స్ తప్ప, తప్పులు వెతుక్కుంటూ పోతే తప్పులు మిగులుతాయి కానీ జీవితాలు తిరిగి రావు విజయ్. వీళ్ళు చదివిన చదువు వీళ్ళకి జాబ్ ఇచ్చింది కానీ జీవితాన్ని ఇవ్వలేకపోయింది విజయ్. ఎప్పటికీ నీకు అర్థమై ఉంటుంది, చదివే జీవితం కాదు విజయ్. దేర్ ఈజ్ మచ్ మోర్ టు లెర్న్. లెట్ దెమ్ లెర్న్, లెట్ దెమ్ గ్రో.
ఒక్క క్షణం మదిలో మెదిలే క్షణికావేశం సూసైడ్కు దారితీస్తుంది. ఆ క్షణం వారికి ఆలోచించగల వివేకం కేవలం ఎడ్యుకేషన్ సిస్టమ్ నుండి మాత్రమే వస్తుంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ రాంగ్ వేలో ఉండడమే ఎన్నో సూసైడ్స్కు ముఖ్య కారణం. కొన్ని మార్పుల ద్వారా రాంగ్ వేలో వెళ్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ను రైట్ వేలో పెట్టచ్చు. స్టూడెంట్స్ టైంని కిల్ చేస్తున్న థియరిటికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను బాగా తగ్గించి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను బాగా పెంచాలి. స్టూడెంట్స్కు ప్రెజర్ పెంచుతున్న మార్క్ సిస్టమ్ని పూర్తిగా లేకుండా చేసి గ్రేడింగ్ సిస్టమ్ను మాత్రమే అమలు చేయాలి. స్టూడెంట్స్కు వారి వారి స్టాండర్డ్స్కు తగినట్లుగా సమాజంలో ఉన్న విషయాల మీద అవగాహన కల్పించాలి. హ్యూమన్ వాల్యూస్ను ఒక సబ్జెక్ట్గా యాడ్ చేయాలి. స్టూడెంట్స్కు వచ్చే ప్రాబ్లమ్స్కి తగినట్లుగా కౌన్సిలింగ్ సెషన్స్ను ఏర్పాటు చేయాలి. ఇలాంటి చేంజెస్ ద్వారా స్టూడెంట్స్ విద్యను ఎంతో ఆసక్తిగా నేర్చుకోగలరు. అలాగే సమాజానికి ధైర్యవంతులైన మంచి పౌరులను కూడా అందించగలరు. రాంగ్ వేలో వెళుతున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కారణంగానే అనేక మంది జీవితం మీద పూర్తి అవగాహన లేక మధ్యలోనే సూసైడ్ చేసుకుంటున్నారు. మా ఈ చిన్న ప్రయత్నం ద్వారా సూసైడ్స్కు ముఖ్య కారణం అవుతున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ను గవర్నమెంట్ సరైన దారిలో పెడుతుందని ఆకాంక్షిస్తున్నాను.